మంజీరా నదిలో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. హైదరాబాద్ నుంచి దుర్గామాత విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వచ్చిన వినయ్, సాయి నీటిలోకి దిగి వరద ఉధృతికి కొట్టుకుపోతూ చెట్టును పట్టుకుని సాయం కోసం కేకలు వేశారు. యువకుల్ని గమనించిన స్థానికులు రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది తాడు సహాయంతో యువకుల్ని రక్షించారు. నిమజ్జనాలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ కూకట్పల్లి నుంచి దుర్గామాతని విమర్శనం చేయడం కోసం వచ్చారు. ఏడుపాయల దగ్గరకు వచ్చారు. బ్రిడ్జ్ దగ్గర విమర్శనం చేసిన తర్వాత అక్కడ దేవుడి దర్శనం చేసుకుంటాం, స్నానం చేయడానికి పోయారు. మేము పోలీసు వాళ్ళు పదే చెప్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి, ఏడుపాయల విగ్రహాలు వేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని ప్రతిసారి చెప్తున్నాం. అదేవిధంగా పేపర్ ప్రకటన కూడా ఇస్తున్నాం, ఇక్కడ అనౌన్స్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీళ్ళిద్దరూ కూడా స్నానం చేయడానికి పోవడం జరిగింది. స్నానం అక్కడ స్లిప్ అయ్యి లోపలికి కొట్టుకుని పోయారు. మధ్యలో అక్కడ బుషెస్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఆగారు. వినయ్, సాయి ఇద్దరు కూడా వెంటనే వీళ్ళిద్దరూ అక్కడ బుషెస్లో చిక్కుకున్నారు. ఈ దుర్గామాత విగ్రహాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు, ఏడుపాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది. కింద పడినా సరే మంచి ఈతగాళ్ళే కూడా ఈ రాళ్ళు దెబ్బలు తగిలి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి.